నమస్తే. మై వన్ డే లవాజా ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్. చాలామంది ప్రీవియస్ వీడియో చూసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది నేను రీసెంట్గా లవాజా ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళాననేది. దాని గురించి అంటూ స్పెషల్గా చెప్పడానికి ఏమీ లేదు. చాలామంది హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. బట్ తెలియని వాళ్ళ గురించి నేను చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి కాఫీ బ్రాండ్ అండి. మీన్స్ కాఫీ బేషన్స్, కాఫీ బీన్స్ అనేటివి సప్లై చేస్తూ ఉంటారు వరల్డ్ ఓవర్గా. అలా వాళ్ళు ట్రైనింగ్ కండక్ట్ చేశారు. ఎలా అనేది అంటే నేను ప్రజెంట్ మాల్దీవ్స్లో వర్క్ చేస్తున్నాను కాబట్టి వాళ్ళు మాలేలో చేశారు. కొన్ని రిసార్ట్స్ తీసుకొని అందులో కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళకి మాత్రమే ఇచ్చారన్నట్టు. అండ్ అక్కడ ఏం ఎక్స్ప్లెయిన్ చేశారనేది కూడా చెప్తాను మీకు. అందులో వాళ్ళు థియరీస్ అండ్ కాఫీ ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యింది అండ్ వాళ్ళు ఎవరు తయారు చేశారు అండ్ వరల్డ్ ఓవర్గా ఎక్కడెక్కడికి సప్లై చేస్తున్నారు అండ్ ఏ కంట్రీ నుంచి వెళ్ళి గ్రో చేస్తున్నారు అనేసి కూడా చెప్పారు. అంటే ప్రతి డీటెయిల్గా థియరీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు అండి. అండ్ అక్కడున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా డౌట్స్ మరీ అడిగి కూడా క్లారిటీ అర్థమయ్యేలాగా చెప్పారు. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి రకరకాల కాఫీ బీన్స్ని అరోమస్ని గెస్ చేయడం. ఇది ఎలా అంటే అక్కడ కొన్ని కాఫీ బీన్స్ పెడతారు, స్మెల్స్ చేసి ఏ ఫ్లేవర్ అని చెప్పాలి. అండ్ సెకండ్ స్టెప్లో బౌల్లో హాట్ వాటర్ కాఫీ పౌడర్ పోసి అది కూడా ఏ ఫ్లేవర్ టేస్ట్ చేసి తగ్గట్టు అక్కడ డిస్ప్లే ఉన్నట్టు పెట్టాలి. ఆఫ్టర్ అయిపోయాక మనం లంచ్కి తీసుకెళ్లారు. అదే వాళ్ళదే అండి. వాళ్ళ లవాజా దగ్గరనే స్నాక్సెస్ అండ్ కాఫీస్ ఉన్న సెక్షన్స్కి తీసుకెళ్లారు. అక్కడ కూడా మరి ఐస్ బ్రూ టీ, రకరకాల టీస్ తీసుకొచ్చి కూడా టేస్ట్ చేయించారండి. చాలా బాగా ట్రీట్ చేశారు. ఆఫ్టర్ లంచ్ తర్వాత మనకు ప్రాక్టికల్ సెక్షన్ ఉంది. మేము 8 మెంబర్స్ ఉన్నాం కాబట్టి అండ్ అక్కడ 5 ట్రైనర్స్ ఉన్నారు చాలామంది అండ్ ఒక వీడియోగ్రాఫర్ ఉన్నారు. ప్రతి ఒక్క మిషన్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఎలా చేయాలి, మిషన్ ఎలా హ్యాండిల్ చేయాలి అండ్ గ్రైండర్స్ ఎలా క్లీన్ చేయాలి, రిమూవ్ చేయాలని ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసేసి ఎన్ని మినిట్స్లో ఎక్స్ప్రెసో రావాలి అండ్ ఎన్ని మినిట్స్లో ఏమంటారు మీన్స్ గ్రైండర్స్, ఎంఎల్స్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. లిటరల్గా నేనైతే చాలా నాలెడ్జ్ తెలుసుకున్నాను. అండ్ మరొక కొంతమందికి చెప్పాలనుకునేది ఏంటంటే మనకు హోటల్ మేనేజ్మెంట్ అనగానే అనుకుంటారు కదా చిన్న చిన్నగా ఏముంటుందిలే ఈజీగా అయిపోతుంది వంటలు చేయడము లేకపోతే ప్లేట్లు ఎత్తడం అని. కాదండి, మనకి ఇలాంటివి చాలా ట్రైనింగ్స్ ఉంటాయి. అవి కొంతమంది 5 స్టార్ హోటల్, 4 స్టార్ హోటల్ చేసిన వాళ్ళకే ఉంటుంది, మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. ఇది ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తారండి. మనం జాబ్స్ చేస్తూ కూడా మధ్యలో బ్రేక్స్ టైంలో ఇలా క్లాసెస్ తీసుకుంటూ ఎగ్జామ్స్ పెడుతూ అందులో పాస్ అయిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి మెమోస్ ఇస్తూ చాలా నాలెడ్జ్ తీసుకొని రావచ్చు అండి మన గ్రోత్ కావడానికి లైఫ్లో. ఇదైతే నాకైతే చాలా ఎక్స్పీరియన్స్ వచ్చేసింది. మనకు బారిస్టా ట్రైనింగ్ లిటరలీ నాకు వన్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ సెక్షన్ ఇది చెప్పాలంటే. అండ్ మీలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్